తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన రాజకీయం కోసం రాయలసీమ ఎత్తిపోతల పథకంపై తప్పుడు ప్రచారం చేయడం విస్మయానికి గురి చేస్తోంది. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు శిష్యుడిగా గుర్తింపు తెచ్చుకున్న రేవంత్ రెడ్డి తన రాష్ట్రంలో రాజకీయ లబ్ధి కోసం గురువుకు సున్నం రాస్తారా అంటూ టీడీపీ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉభయ రాష్ట్రాల మధ్య మంచి వాతావరణం ఉండాలని కోరుకుంటున్నానని అంటూనే రాయలసీమ ఎత్తిపోతలపై రేవంత్ రెడ్డి అబద్ధాలు చెప్పడం ఏంటి అంటూ ఆంధ్రులు ప్రశ్నిస్తున్నారు. 2 తెలుగు రాష్ట్రాల్లోనూ గత ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రులుగా పనిచేసిన జగన్మోహన్ రెడ్డి, కేసీఆర్ రాజకీయ డ్రామాలతో రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఆపేస్తే తాను సీఎం అయ్యాక ముఖ్యమంత్రి చంద్రబాబుతో మాట్లాడి ఆ ప్రాజెక్టు నిర్మాణాన్ని ఆపించానంటూ చెప్పడం విడ్డూరంగా ఉంది. 2024 ఎన్నికలకు ముందే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి హయాంలో ఎటువంటి అనుమతులు లేని కారణంగా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును కేంద్ర ప్రభుత్వం నిలిపేసింది. సీమకు రోజుకు 3 టీఎంసీల నీరు అంటూ భారీ ప్రకటనలతో అనుమతులు లేకుండా పనులు చేపట్టిన జగన్మోహన్ రెడ్డి తన స్నేహితుడు కేసీఆర్ను ఒప్పించలేక చేతులెత్తేశాడు. అదే సమయంలో తాను కూడా ఆంధ్రాను ఉద్ధరిస్తానంటూ ప్రకటనలు చేసిన నాటి తెలంగాణ సీఎం కేసీఆర్ కుటిల బుద్ధితో రాయలసీమ లిఫ్ట్పై కోర్టుల్లో కేసులు వేయించాడు. తెలంగాణ ప్రభుత్వం తరపున కేంద్ర ప్రభుత్వంతో పాటు ఎన్జీటీకి ఫిర్యాదులు పంపి రాయలసీమకు ద్రోహం చేశారు. ఇటు జగన్మోహన్ రెడ్డి అటు కేసీఆర్ దోస్త్ మేరా దోస్త్ అంటూ పాటలు పాడుకొని రైతుల నోట్లో మట్టి కొట్టారు. అదే కేసీఆర్ ఇప్పుడు రాయలసీమ లిఫ్ట్ పైన మళ్లీ విమర్శలు చేస్తే ఆ ప్రాజెక్ట్ ఎప్పుడో ఆగిపోయిందన్న విషయం చెప్పకుండా తానే చంద్రబాబుతో మాట్లాడి ఆపించానని రేవంత్ రెడ్డి చెప్పడం పచ్చి అబద్ధం కాదా? నీ రాజకీయ మనుగడ కోసం చంద్రబాబు గౌరవంపై దెబ్బ కొడతావా రేవంత్ రెడ్డి అంటూ ఆంధ్రులు రగిలిపోతున్నారు. ఎగువన ఉంటూ కావలసిన అన్ని నీళ్లు వాడుకుంటున్న తెలంగాణ ప్రభుత్వం దిగువన వరదలతో నష్టపోతున్న ఆంధ్రాకు అడుగడుగున అడ్డు తగలడం న్యాయమేనా? అన్నీ ఒక్కసారైనా ఆలోచించాలి. తెలంగాణ వాడుకోగా దిగువకు వచ్చే వరద జలాలను ఏపీ వాడుకుంటుందంటే రేవంత్ రెడ్డికో కేసీఆర్కో జరిగే నష్టం ఏమిటో ఇప్పటికీ అర్థం కాదు. చంద్రబాబు శాంతమే మీకు ఆయుధమా? ఆంధ్ర సీఎం సింహగర్జన చేస్తే తెలంగాణలో ప్రాజెక్టులు నిబంధనలకు విరుద్ధంగా కట్టుకోగలుగుతారా? ఏదేమైనా తెలంగాణ నేతలు ఆంధ్రాపై ఏడు పాపి మీ స్వీయ రాజకీయాలు చేసుకోండి. మీ నీళ్ల పంచాయతీలోకి ఏపీని చంద్రబాబుని లాగి అబాస్పాలు కావద్దు.